తేదీలోపు 14 సంవత్సరాలలో 56 లక్షలు జరిగింది. అంటే 4.064 రావాల్సిన పాపులేషన్. ఇది ఎవరేజ్. దీన్ని 4.06 కూడా మనం చూసుకోవాలనుకుంటే ఈరోజు రాష్ట్రంలో 3.3 కోట్ల ఓటర్స్ ఉన్నారు. అందులో 10% ఊపిరితిత్తులు ఉన్నారు, లేదా ఇతరత్ర ఉన్నారని తీసేసిన 3 కోట్ల మంది ఉంటారు. చనిపోయిన అవన్నీ తీసేస్తారు. ఈ 3 కోట్లు కాకుండా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళు, ఇది ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు, అదేవిధంగా 0 to 5 వరకు మొత్తం వేకెన్సీ కూడా 110 లక్షలు ఉన్నారు. ఇది అఫీషియల్ రికార్డు. సో 4 కోట్ల 10 లక్షలు వస్తుంది. అంటే యావరేజ్గా మనం అనుకున్నదానికి దగ్గర 4 కోట్ల 5 లక్షలు, 4 కోట్ల 10 లక్షలు రావాలి. కానీ ఇప్పుడు చేసినటువంటి సర్వేలో వచ్చినటువంటి పాపులేషన్ ఏంటంటే ఇప్పుడు 3. మనకి ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఈరోజు 3.65 ఈ 3.54లో మిస్సింగ్ 3% పాపులేషన్ 10.64 కలుపుకుంటే కూడా 3.65 దాటాయి. అంటే నెట్గా 41 లక్షలు మైనస్. కానీ ఈ విషయం అధికారులు కనీసం మన ముఖ్యమంత్రులకు ఇతర మంత్రులకు బ్రీఫ్ చేయాల్సింది. 40 లక్షలు 41 లక్షలు స్టార్ట్ అవుతుంది. మరి ఎందుకు చెప్పలేదో మరి చెప్పిందా లేదా ఏంటో మనకు తెలియదు. సో ఇక్కడ ఏదో కొద్దిగా అడ్మినిస్ట్రేటివ్ లోపం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అట్లాగే బీసీలో కూడా మనం చూసినట్టయితే బీసీల లెక్కలలో కూడా మేము గతంలో చెప్పినది ఏంటంటే ఎంసీఆర్ హెచ్ఆర్డీ వెబ్సైట్లో పెట్టినటువంటి డయాగ్రామ్ ప్రకారం 51% ఉంది. అందులో క్యాస్ట్ వైజ్ పెట్టినారు. 51% బీసీలు, ఎస్టీలు 10%, ఎస్సీలు 18%, అదర్స్ 21% పెట్టింది. ఈ అదర్స్ 21% దాంట్లో 13% ముస్లిమ్స్ కలిసి ఉన్నారు. వారేమంటున్నారంటే ఆ 51లోనే 10% ముస్లిం మైనారిటీస్ ఉన్నారు, ఓసీలు 21 అని అంటున్నారు. ఒకవేళ ఓసీలు 21% అనుకుంటే మరి బీసీలో ఏబిసిడి ఈ 4 కులాలది కలిస్తేనే ఆ పాత కులాల లెక్కలు మనం 2014 లెక్కలు ఇస్తే కరెక్ట్గా అది మనకు ఈ బీసీ జనాభా మేము ఏదైతే లాస్ట్ టైం చెప్పినామో దాంట్లో సరిపోతుంది. ఇది 1.81. ఒకవేళ మేము చెప్పింది 1.81 కాదు తప్పంటే మీరు ఉన్న లెక్కనే. ఈ 1.81 కూడా ఏం లేదు, బీసీజీ లెక్కలు తీయలేదు. లాస్ట్ టైం సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలో 14 కులాలు ఉన్నాయి, ముస్లిం కులాలు అంటే ముస్లిం మతం. ఈ 14 కులాల లెక్కలు రాలేదు. ఈ 1.81 కూడా ఏం చేస్తున్నారంటే లాస్ట్కు 30 లక్షల పాపులేషన్ 23 కులాల ఏదైతే డిలీట్ చేసిన రాష్ట్రంలో ఆ పాపులేషన్ తీసేస్తుంది లాస్ట్ టైం. తర్వాత 30 లక్షలు యాడ్ ఎక్కడ నుంచి ఏంటంటే కొంతమంది సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ అని చెప్పారు కానీ వాళ్ళు కులాలు చెప్పాలి. అందుకే దాంట్లో 30 లక్షలు యాడ్ అయితే 1.81 క్రోర్కి వచ్చింది. కాబట్టి ఈ సర్వే డాటాను వెబ్సైట్లో పెట్టండి, కులాల వారీగా లెక్కలు. సో దట్ వెబ్సైట్ పెట్టేస్తే విలేజ్లో మా పేరు కరెక్ట్ ఉందా లేదా, లేదా మా కులం పేరు కరెక్ట్గా ఎంటర్ అయిందా, డాటా ఎంట్రీ మిస్టేక్ జరగవచ్చు, లేదా కొంత డాటా ఎంట్రీ అసలు జరగకపోవచ్చు. సో అందరి పారదర్శకంగా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది, రెక్టిఫై అవుతుంది. ఈ డాటా తెల్లారి దేశవ్యాప్తంగా కూడా ఒక ఆదర్శంగా ఉండడానికి వీలు ఉంటుంది. సో అది మనం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను.
అట్లాగే మనకు ఈ 42% రిజర్వేషన్స్, ఈ 42% రిజర్వేషన్ కూడా మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు సాధ్యమైతే చట్టం చేసి ఇస్తాం, లేదంటే అనఫిషియల్గా మేము పార్టీ పరంగా ఇస్తాం అని అంటున్నారు. పార్టీ పరంగా ఇస్తే ఏమవుతుందంటే ఇంకోతను పోటీ పెడితే మళ్ళీ ఓసీఆర్ వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది. సో వాళ్ళు మేనిఫెస్టోలో ఏం చెప్పిండు, 42% మేము రిజర్వేషన్ ఇస్తున్నాం. ఒకవేళ ఆ రిజర్వేషన్ ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు మాకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. బట్ చట్టపరంగా ఏది ఫాలో కావాలో అది ఫాలో కావాల్సిందే మేము కోరుకుంటాం. ఎందుకంటే తమిళనాడులో ఇందిరాసామి కేసు వచ్చినప్పుడు 50% సీట్లు మించదన్నప్పుడు అప్పుడు జయలలిత గారు తమిళనాడు అసెంబ్లీలో ఒక చట్టం ఇచ్చింది, కేంద్రంలో కూర్చొని ఢిల్లీలో వితిన్ 2 months అప్రూవల్ చేయించి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయించింది. సో ఇవాళ తమిళనాడు 50% రిజర్వేషన్ అనుభవిస్తుంది. సో మరి మీరు ఆ పద్ధతి ఫాలో అవుతారా, లేదా ఆర్టికల్ 243 D6నే దేశవ్యాప్తంగా ఇన్వైట్ చేసి ఇబ్బంది ఉంటుంది. D6 అంటే ఇప్పుడు 243 D1లో ఎస్సీలకు జనాభా నమాషా ప్రకారం ఇవ్వమన్నారు, D2లో ఎస్సీలకు ఇవ్వమన్నారు, D3లో ఉమెన్ ఉంది. సో D4 D5 కొన్ని ఏజెన్సీ కాకుండా D6 వచ్చేస్తే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు, కానీ ఎంత శాతం ఇవ్వాలో రాయాలి. 73, 74 రాజ్యాంగ సభ చేసినప్పుడు 90. దాంతో కోర్టులు ఇంటర్ప్రిటేషన్ చేసి 50% సీలింగ్ దాటదని. సో ఆ అమెండ్మెంట్ అన్న చేస్తే దేశవ్యాప్తంగా మేము బీజేపీ వాళ్ళ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ లేదా సంకీర్ణ ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఎన్డీఏ ఉందో వాళ్ళు అంటే ఒకవేళ ఇదే జనాభా కూడా స్టాచ్యుటరీగా తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి. ఈవెన్ కాన్స్టిట్యూన్సీ డిలిమిటేషన్లో కూడా ప్రాబ్లం రావచ్చు. ఒకవేళ దీని ఎవరైనా అఫీషియల్ డాటా కింద తీసుకుంటే డిలిమిటేషన్ అప్పుడు కూడా సో అసలు ఇష్యూస్ ఉంటాయి. నేను అంటే ఇది తీసుకుంటారని నేను అనుకున్నాను, ఎందుకంటే సెన్సిటివ్ వాళ్ళు ఆధారపడి ఉంటారు. బట్ ఒకవేళ తీసుకుంటే ఇబ్బంది. సో అదే చూసుకోవాల్సిందిగా చెప్తున్నాం. రెండవది ఏంటంటే ఇవి డాటా బేస్ చేసుకుంటే తెల్లారి ఏదన్నా సర్టిఫికేట్లో పోతే ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇక బీసీ ఉంటారా అక్కడ ఓసీఎల్ పడడానికి ఇబ్బంది. ఇవాళ మనకు తెలుసు ధరణి పక్కన ఏం జరిగింది. ధరణిలో అఫీషియల్గా తప్పులు దొరికి డాటా ఎంట్రీలో జనాలు ఎంత తిప్పలు పడడో తెలుసు. ఈ రాష్ట్రంలో జరిగింది, మనం వేరే మాట్లాడతాం. కాబట్టి ఈ డాటా ఎంట్రీ అనేది ఆల్వేస్ ప్రాబ్లమేటిక్. ధరణిలో ఎన్ని తప్పులు ఎంత అప్డేషన్ ఎంత దాకుండా ఎంత పోయిందని మనందరికీ తెలుసు. అంతకంటే ముందు కంటే తర్వాత 100 రెట్లు కష్టపడ్డారు. ఇవాళ ప్రభుత్వానికి అప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది పడదో తెలుసు. అప్పుడు కూడా మేము చెప్పిన ఒకటే మాట, ధరణిలో ఎంతైనా డాటాలు గ్రామాల వారికి డిస్ప్లే చేయండి, తప్పు ఉంటే వాళ్ళు వస్తారు, రెక్టిఫై చేయించుకుంటారు. ప్రాబ్లమ్ సాల్వ్ అయిందంటే ఆ డాటాలు ఎంటర్ చేయగలరు, పబ్లిష్ కాలేదు. ఫర్ ద రీజన్స్ డిస్కౌంట్ పబ్లిష్ చేసి ఉంటే ఫైనల్ డాటాను కరెక్షన్ చేసి ఉంటే ఇబ్బంది ఉండదు. ఇప్పటికి కూడా ఎన్నో మీరు పనిచేస్తున్నారు కాబట్టి చేసినట్టయితే అందరికీ మంచి పేరు వస్తుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ఈ కొద్ది కరెక్షన్ చేసి
మేము కంటిన్యూ చేస్తాం. జాదవ్ సింగ్ వాళ్ళు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. నిన్న 4వ తారీఖున కులగన్న పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు చెప్పి అడుగుతుంది. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛ అని చెప్పి రొమ్మును గుద్దుకొని జబర్దస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకే కులగణనలో బీసీ కులగణన మీద రిజర్వేషన్ల మీద అసెంబ్లీ తీర్మానం జరగదా? నేను అంటున్నా అసెంబ్లీలో అసలు తీర్మానమే కాదు. బీసీ కులగణన మీద అసెంబ్లీలో తీర్మానమే కాదు, కానీ తీర్మానం అయినప్పుడు బిల్డప్ ఇచ్చారు. ఇంత పచ్చి మోసమా? ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుంది. ఒక తప్పును తప్పించుకోవడానికి 100 తప్పులకు పాల్పడుతుంది. దానికి ఉదాహరణ నిన్న అసెంబ్లీ సమావేశాలు. నిన్న అసెంబ్లీ సమావేశాలు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 42 రిజర్వేషన్లు సాధ్యం కాకపోతే నేను పార్టీ పరంగా 42% టికెట్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఎవరిని బఫం చేస్తారు? ఈ 42% టికెట్ ఇస్తానని అసెంబ్లీ ఎందుకు ప్రకటించేది? ఒక రోజంతా అసెంబ్లీ సమావేశాన్ని ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేసేది? మీరు 42% రాజకీయ టికెట్ ఇవ్వాలని అనుకున్నప్పుడు అసెంబ్లీ వేదిక ఎందుకు గాంధీ భవన్ వేదిక చేసుకుని ప్రకటించలేదు? అసెంబ్లీ ఏమన్నా గాంధీ భవన్ అనుకుంటున్నారా? గాంధీ భవన్ లో ఏది మాట్లాడాలో అది అసెంబ్లీలో మాట్లాడారు. గాంధీ భవన్ లో మాట్లాడాల్సినటువంటి మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. ఎంత విచిత్రం ఇది! తర్వాత అసెంబ్లీలో కూడా మొత్తం మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యమంత్రి చెప్పినటువంటి లెక్కలు మొత్తం కాకమ్మ కథ చెప్పాడు, అభూత కల్పన చెప్పాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు వాస్తవాలు లేవు. నిజంగా వాస్తవాలు ఉంటే ఎల్బీ స్టేడియంలో కూర్చుందాం, లైవ్ పెట్టమనండి, చర్చకు రమ్మనండి. ప్రభుత్వం నుంచి ఎవరు వస్తుందో చర్చకు రమ్మనండి. బీసీ సంఘాలుగా మేమందరం, మేధావులుగా మేమంతా చర్చకు వస్తున్నాం. మీరు చేసినటువంటి తప్పిదాలను, బీసీలను దగా చేసి, బీసీలను మోసం చేసి, బీసీలను నమ్మించి గొంతు మీ యొక్క 100 అబద్ధాలు ఆడి 6 గ్యారెంటీ అని, ఈ గ్యారెంటీ ఆ గ్యారెంటీ అని అధికారంలోకి రాలేదు. అబద్ధాలు చెప్పి మీరు అబద్ధాల సంఘం అయ్యి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మోసం చేస్తున్నారు జనాలు. కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇస్తామని చెప్పి, కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు
పార్టీ పరంగా 42% టికెట్ ఇస్తామంటారు. అంటే అబద్ధం చెప్పేది మీరా మేమా? రావే అబద్ధాలు చెప్పేది మీరా మేమా? అబద్ధాల సంఘం మీరా మాదా? అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పుకుంటా అబద్ధాలు రాష్ట్ర ఎజెండా ఉన్నదా? మేము ఆ జాతి కోసం 3 దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి ఘనమైన చరిత్ర మాది. మేము మా జాతి గురించి ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నాం. మీ యొక్క పార్టీని మాది ఇవాళ అధికారంలోకి రాలే. ఇవాళ నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు చెప్పేది కాకమ్మ కథలు కాకపోతే ఇవాళ మొత్తం జనాభా ఏ లెక్కన చూసుకున్నా 2013 జనాభా చూసుకున్నా, కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి 2011 జనాభా లెక్క చూసుకున్నా, 2011లో రాష్ట్ర జనాభా 3,50,00,000 2011లోనే. అంటే 2024లో రాష్ట్ర జనాభా 3,64,00,000. అంటే 2011కు 2024కు 14 సంవత్సరాలు ఇచ్చి 14 సంవత్సరాలుగా దాదాపు 4 బీసీ కూడా యూబీసీలు ముస్లిం కి 60% బీసీ కులాల లెక్కను కుదించి బీసీలకు ద్రోహం చేసి బీసీలను నట్టేట ఉంచి పైగా అసెంబ్లీలో ప్రగల్భాలతో ఇవాళ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం, మేము ఇది రాహుల్ గాంధీ గారి దగ్గర తెలుసుకుంటాం. రాహుల్ గాంధీ గారు చెప్పేది నిజమా కాదా? మాటలకి ఉన్నాడా రాహుల్ గాంధీ గారు? తెలంగాణలో మీ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే శక్తి మీ దగ్గర ఉందా లేదా? అసలు తెలంగాణలో ఉన్నటువంటి 4,20,00,000 మందిని సరిగా సమగ్ర కుటుంబ సర్వే చేయనటువంటి మీ చేతగానితనం రేపు 2028లో మీరు కుటుంబ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మందిని సర్వే చేసే శక్తి సమగ్ర ఈ 4 కోట్ల మందిని సర్వే చేయలేక విఫలమయ్యారు. ఇక 142 కోట్ల మందిని ఎట్లా సర్వే చేస్తారని నేను అడుగుతున్నా. ఇక రెండో విషయానికి వస్తే ఇవాళ తీర్మానం చేయలేదు. నిజంగా 46% ఉన్నట్టు నువ్వు 42% చట్టబద్ధంగా రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి చెప్పినావు. మరి తీర్మానం చేస్తే భారతదేశ చరిత్రలో తీర్మానం చేసి పంపితే రిజర్వేషన్ వచ్చిన సందర్భం ఉందా? అసెంబ్లీలో చట్టం చేస్తేనే తమిళనాడు రాష్ట్రంలో ఏం చేశారు? తమిళనాడులో బీసీలకు అదేవిధంగా మొత్తం ఓవరాల్ రిజర్వేషన్ 69% రిజర్వేషన్ అమలు చేస్తే 50% కోటా సామాజిక రిజర్వేషన్ల కోటా దాటితే తమిళనాడు ఏం చేశారు? తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేశారు, ప్రత్యేకమైనటువంటి చట్టం చేశారు. ఆ చట్టం చేసి ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి జయలలిత గారు, అప్పటి మాజీ స్వర్గీయ శ్రీమతి ముఖ్యమంత్రి జయలలిత గారు ఢిల్లీకి పోయి పివి నరసింహారావు దగ్గర కూర్చొని పార్లమెంటులో ఒక ఎగ్జెంప్షన్ తీసుకుని ఆ చట్టాన్ని అమలు చేసుకుని మళ్ళీ తమిళనాడులో చెన్నైలో పెట్టారు. జయలలిత పోయడం చెప్పింది, అసెంబ్లీలో ఈ చట్టం చేసి తీసుకుపోతున్నా, ఢిల్లీ పోయి మళ్ళీ చట్టాన్ని అమలు చేసాకనే చెన్నైలో అడుగు పెడతారు. ఒక బ్రాహ్మణ స్త్రీ అట్లా సభా తీసుకుంటే ఇవాళ మీసాలు దూరి తొడలు కొట్టాడు రేవంత్ రెడ్డి గారు, మరి నిన్న పిల్లి కూతలు ఎందుకు కూర్చుందని అడుగుతున్నా. పులి లెక్క మాట్లాడకపోయినావు, పిల్లి కూతలు ఎందుకు కూర్చున్నావు? చట్టం ఏమైందని అడుగుతున్నాం. ఇక బీసీ సమాజం తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, అడుగుతున్నాం. 2 కోట్ల మంది సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఇవాళ అసెంబ్లీలో ఎందుకు చట్టం చేయలేదు? ఎందుకు పారిపోయారు? నిన్న చర్చ లేకపోతే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు
కదా. అంత పని ఏమున్నది అంటే పని ఉందా? బీసీలు అంటే అలస, బీసీలు అంటే నిర్లక్ష్యమా, బీసీలు అంటే ఎగతాడ, బీసీల ఆత్మ గౌరవాలతో బీసీల మనోభావాలతో ఇలా ఆటలాడుకుంటారా? అసెంబ్లీలో చట్టం లేకుండా బీసీలను అవమానించారు. బీసీల కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలి. రేపు లేకపోతే మిమ్మల్ని బీసీ ద్రోహులుగా ఈ బీసీ సమాజం ప్రకటిస్తుంది. మీరు బీసీ జాతి నుంచే మంత్రులు అయ్యారు, మీరు బీసీ ఓటేస్తేనే ఎమ్మెల్యేలు అయ్యారు. మీరు బీసీలకు పారదర్శకంగా లేకపోతే ఇలా పిసిసి అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు రేపు బీసీలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకు చెప్పరు? ఇలా రేవంత్ రెడ్డి తానే అంటే మీరు తానంటారా? అంటే ఆయన ఏది తప్పు కొట్టమంటే అది తప్పు కొట్టరా? దళిత ఎమ్మెల్యేలను చూసి నేర్చుకోండి. ఒక దామోదర రాజనరసింహ ఎస్సీ వర్గీకరణ కోసం విధిని పార్టీలు కొట్లాడి జిల్లాలను బహిరంగ సభలు పెట్టి నా మాదిగ జాతికి వర్గీకరణ కావాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర కొట్లాడి ఇలా వర్గీకరణ సాధించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇలా మాదిగ జాతికి, మాదిగ ఉపకులాలకు ఇలా న్యాయం చేసినటువంటి మరగాడు దామోదర రాజనరసింహ. మరి బీసీ మంత్రులు ఏం చేస్తున్నారు? చేతగానితనం ఎందుకు మీకు అంటున్నా? బీసీలకు న్యాయం చేయలేనటువంటి మంత్రి పదవులు మీకు ఎందుకు? సమాధానం చెప్పాలి. చెప్పకపోతే మిమ్మల్ని ఇవాళ బీసీ సమాజం క్షమించదు. ఇక చివరిగా 42% టికెట్ ఇస్తామన్నాడు. ఎవరి చెవులు చూపెట్టు? బిడ్డ, మేము తీర్చిన కేసీఆర్ పోయి ప్రతిపక్షంలో పోయి పామోదర పడ్డాడు. మేము నిజమని జనార్దన్ ప్రభుత్వాన్ని ముంచేసాం. రిజర్వేషన్ ఉద్యమం చేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డిని, రోషేని ఇవాళ ఉమ్మడానికి చేసిన ముఖ్యమంత్రులే బీసీ ఉద్యమాలతో వాళ్ళ కుర్చీలకు, వాళ్ళ పీఠాలు కేసులు పెట్టినాం, వాళ్ళ పీఠాలు గుంజేసిన ఉద్యమాలు చేసి. మరి మీరెంత? మీ లెక్కెంత? ఇవాళ అంటున్న 42% పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వడం అంటే బీసీలను రాజకీయంగా మరొకసారి అణచివేయడానికి చేస్తున్న పన్నాగం తప్ప ఇంకోటి కాదు. ఎందుకు అంటే ఇక్కడ 2 విషయాలు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిందా? నేను ఎందుకంటే పెద్దలు కృష్ణమోహన్ గారు అని చెప్తారు, శ్రీధర్ గారు తల్లి చెప్తారు కాబట్టి ఒకటే నిమిషం మాట్లాడి చూస్తా. ఇవాళ కాంగ్రెస్ పార్టీని బీసీలు విశ్వసించడానికి మీరు బీసీలకు ఇచ్చిన మాటలు ఏ ఒక్క మాటలు అమలు చేసిందని నేను అడుగుతాను, సూటిగా అడుగుతున్నా. బీసీలకు ఇచ్చినటువంటి మాటలు అమలు చేసి బీసీల విశ్వాసాన్ని ఎప్పుడు చూడగలరు? ఒకటి, 2024లో మీరు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎన్ని టికెట్ ఇవ్వడానికి గాంధీ భవన్లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గాంధీ భవన్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2 బీసీలకు ఇస్తాం. మొత్తంగా 17 పార్లమెంట్ స్థానాలు, 34 టికెట్లు బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారు. ఇచ్చిరా? 19 టికెట్లు మాత్రమే ఇచ్చారు. ఎంత దగా చేసి 34 ఇస్తామన్న వాళ్ళు అలా సగం ఇచ్చారు. 34 ఇస్తామన్న వాళ్ళు అలా సగం ఇచ్చారు. ఆ సగం ఎక్కడ ఇచ్చారు? ఓడిపోయే స్థానాలు ఇచ్చారు. అందులో 6 టికెట్లు ఓల్డ్ సిటీలు ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈవెన్ ఈ దేశ
బీసీలకు డోకమై చేశారు, మళ్ళీ బీసీలకు అన్యాయం చేశారు. అదేవిధంగా ఈ తెలుగు ఇప్పుడు జరుగుతున్నటువంటి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక బీసీకి అవకాశం ఇవ్వాలి. ఇప్పటికే అసెంబ్లీలో 43 మంది రెడ్డి ఉన్నారు, బీసీలకు ఇవ్వండి, బీసీ కులగాని అంటున్నారు అని చెప్పి మేము అడిగితే బీసీలకు ఇవ్వకుండా ఇలా ఆల్ కోర్సు విద్యా సంస్థలు పెట్టి, కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టి పేద విద్యార్థుల రక్తాన్ని జరిగేలా తాగి తీర్చి పిప్పు చేసి వందల వేల కోట్లు సంపాదించినటువంటి నరేందర్ రెడ్డి అనే ఒక రెడ్డి అభ్యర్థి, ఓసీ అభ్యర్థికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో టికెట్ ఇచ్చారు. మరి మీరు ఎప్పుడు బీసీలకు ఇచ్చారని మనం నమ్మాలి? 42% టికెట్ ఇస్తామని చెప్తే ఎవరి చెవులు పువ్వు పెట్టరు? ప్రతి అడుగున ప్రతి సందర్భంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ పుట్టిన పార్టీ నుంచి ఒక్కరు కూడా బీసీ కాబట్టి మిమ్మల్ని కాంగ్రెస్ ని ఇలా బీసీ ద్రోహుల పార్టీగా ప్రకటిస్తున్నాం. మిమ్మల్ని వెంటాడతాం. మిమ్మల్ని ఖచ్చితంగా రేపు హైదరాబాద్ లో భవిష్యత్ కార్యాచరణ చర్చించడానికి అన్ని బీసీ సంఘాలు, అన్ని వివిధ పార్టీలైనటువంటి బీసీ నాయకులు, బీసీ మేధావులు, బీసీ కవులు, కళాకారులు, విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగులందరూ హైదరాబాద్ లో సమావేశమవుతున్నాం. కార్యాచరణ తయారు చేస్తున్నాం. మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్కౌంటర్ చేసి చంపినా, మా గొంతు తెగిపడ్డా మేము మా కాదు కోసం ప్రాణాలు ఇస్తాం తప్ప రాజీ పడే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉండాలా, కాంగ్రెస్ ఉండాలని తెలుసుకుంటా. మేము ఓటేసి జీవి దోషి ఏమంటారు తెలుసా? ఇన్ని తప్పు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగైన సక్సెస్ చేయలే, బీసీని అన్యాయం చేసింది. ఈ బీసీ కులగైన కాదు, 100% అగ్రకుల కులగైన బీసీలను తక్కువ చేసి అగ్రకులాల జనాల నుంచి ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడే కోసమే చేసిన కులగైన తప్ప ఇది 100% బీసీల కోసం చేసిన సర్వే కాదు. చెప్తాం, మా గలాన్ని వినిపిస్తాం. ఖచ్చితంగా మా బీసీ వ్యతిరేక గౌరవ పాత్రికేయులకు నమస్కారం. డాక్టర్ వరదాభరణ కృష్ణమోహన్ రావు, పూర్వ చైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్.
అసెంబ్లీలో పెట్టి దాని తర్వాత ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. జీవో 26 ఫిబ్రవరి. ఆ జీవో ఇచ్చిన తర్వాత 7 నెలల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తర్వాత మళ్ళీ 18 జీవో ఇచ్చింది. ఏం చెప్పిందంటే అందులో ప్రణాళిక విభాగం ద్వారా సామాజిక ఆర్థిక కుల సర్వే మేము చేయబోతున్నామని చెప్పారు. అప్పుడే మేము ఏమన్నామంటే ప్రణాళిక విభాగం అనేటువంటిది మీ రాష్ట్రంలో ఒక భాగం, ఈ డిపార్ట్మెంట్స్ ఒక డిపార్ట్మెంట్ అది. సర్వ స్వతంత్రమైనటువంటి ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి మీరు సర్వే చేయించండి, అన్ని వర్గాలు కూడా ఆమోదిస్తాయి, విపక్షాలు కూడా ఎవరు మాట్లాడడానికి వీలుండదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి సంకల్పం ఉందని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి, ఎలాగో ముందుకు వచ్చారు కాబట్టి స్వతంత్రమైన కమిషన్ చెప్పాం. అది చేయకుండానే పక్కకు రేవంత్ రెడ్డి గారిని అటు పక్కకు భట్టి గారి భూమి వేసుకుని ఒక క్వశ్చన్ తయారు చేసి ఆగమే గారి మీద రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చారు. అన్ని సంఘాలతో సమావేశం ఉన్నారు. అప్పటి నుండి ఆరంభమైంది. 50 రోజులు చేసేది. ఈ ప్రశ్నావళిలో అనేకమైన తప్పులు ఉన్నాయని మేము ఎప్పటికప్పుడు చెప్పినాం. ప్రజల వివరాలు కూడా ముందుకు రావడం లేదనేటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. కానీ మేము ఎవరని చెప్పినా, బీసీ సంఘాలు చెప్పినా, కుల సంఘాలు చెప్పినా, సామాజికవేత్తలు చెప్పినా, ఉద్యమకాలు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఈ వివరణ అంతా మేము ఎందుకు ఇస్తున్నామంటే మొదటి నుండి కూడా రాహుల్ గాంధీ గారు ఏదో చెప్పాడు కాబట్టి చేస్తున్నామనేటువంటి పద్ధతిలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోయింది తప్ప సామాజిక ఆర్థిక కుల సర్వే సంపూర్ణంగా విజయవంతంగా గణాంకాలు సేకరించి బీసీల జీవితాలలో వెలుగు ప్రసరింపజేయాలనేటువంటి ఆ సంకల్పమే ఈ ప్రభుత్వానికి లేదు అనేటువంటి ఆరోపణ. ఇది ఆరోపణ కాదు, ఇది నిజం అని చెప్పి నిన్న గణాంకాలు బయటపెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం తెలుసుకున్నది. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కొన్ని గణాంకాలు ఇంత పర్సెంటేజ్ అని చెప్పి ఆ వివరాలన్నీ కూడా మళ్ళీ వాడు జోడిపోలేదు. చిరంజీవి గారు, శ్రీనివాసరావు గారు చెప్పారు. కులాల వారిగా వివరాలు ఇచ్చి ఈ ప్రామాణిక పద్ధతుల ద్వారా ఇవన్నీ మేము సేకరించాము. మా ప్రణాళిక విభాగం ఇంత పెద్ద ఎత్తున అధ్యయనం చేసిన తర్వాత ఈ వివరాలన్నీ బయటకు వచ్చినాయని చెప్పి మీరు హౌస్లో పెట్టి చర్చ చేయాలి. కానీ ఈ ఎస్సీల పర్సెంటేజ్ ఎంత, బీసీ ఎంత, ఓసీ ఎంత అని పర్సెంటేజ్ చెప్పేసి దీని మీద చర్చ చేద్దామంటే పర్సెంటేజ్ మీద చర్చ చేస్తాం. పర్సెంటేజ్ అనేటువంటి వాటితోనే ఏం జరగదు కదా. 46% బీసీలు అని, 10% ముస్లిం బీసీలు అని చెప్పి వాటి మీద చర్చ చేయగలుగుతారు. పాయల్ శంకర్ గారు మాట్లాడితే వారి మీద వేస్తారు. మరొక పార్టీ నుండి బీఆర్ఎస్ నుంచి మాట్లాడితే వారిని విమర్శిస్తారు. ఎవరు రాసించింది తీసుకొచ్చింది చదువుతున్నారని చెప్పి విపక్షాలను అవహేళన చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాపాలన కాదు, ఇది నియంతృత్వమైన పాలన, నిరంకుశ పాలన అని చెప్పి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నిన్న వారి యొక్క వ్యవహార సరైన ద్వారా తెలియజేస్తున్నారు. ఇవాళ మేము ఒకటే అంటున్నాం, మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. లోకల్ బాడీస్ లో ఈ రిజర్వేషన్లను స్థిరీకరించడానికి బీసీ కమిషన్ కు మీరు డిజిగ్నేట్ చేశారు. మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటనలను చూసి మళ్ళీ బీసీ కమిషన్ రిపోర్ట్ ఇస్తే లోకల్ బాడీలో రిజర్వేషన్ లేకుండా అవుతాయని చెప్పి హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు చెప్పినటువంటి దాని ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేసింది. డెడికేటెడ్ కమిషన్ వేసినప్పుడు ఒక నిపుణుడు, ఒక నిష్ణాతుడు, ఒక మాజీ పూర్వ జడ్జి గారు మాలాంటి వాళ్ళని చేయాలి కదా. భూసాని వెంకటేశ్వరరావు గారు చేసింది. భూసాని వెంకటేశ్వరరావు గారు మావాడే, మా బిడ్డనే, మేము ఆయన వ్యతిరేకిస్తున్న వ్యక్తిగతంగా, కానీ వారికి ఈ సబ్జెక్టు మీద 0 నాలెడ్జ్. ఆయన ఏం చేస్తాడు? వారికి నిధులు ఇవ్వలేదు, విధులు ఇవ్వలేదు, ఉద్యోగస్తులు ఇవ్వలేదు. ఆయన ఏం చేయలేక ఏదో సంస్థకు దాన్ని అప్పగిస్తే ఆ సంస్థ రాసి తీసుకొస్తారు. అది థియరిటికల్. గణాంకాలన్నీ మీరు చేసినటువంటి ఈ తప్పుల లెక్కలు ఆయన ఇస్తారు. ఈ లెక్కలు ఆ లెక్కలు కలిపి ఆయన నివేదిస్తారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే మహారాష్ట్రలో ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలను తీసుకొని అక్కడి కమిషన్ నివేదిక ఇస్తే ఈ లెక్కలు ఎక్కడ వేయాలి ప్రభుత్వం ఇచ్చింది. మరి డెడికేటెడ్ కమిషన్ ప్రతి గ్రామ స్థాయి వరకు వెళ్ళి మొత్తం నువ్వు రాజకీయ వెనుకబడతానని నిర్ధారించిన తర్వాత కదా నువ్వు ఇవ్వాల్సింది. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల మీద నువ్వే ఆధారపడతామని చెప్పి మహారాష్ట్రలో ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ కొట్టేసింది. మరి డెడికేటెడ్ కమిషన్
ఇవాళ ఈ కమిషన్ లెక్కలను కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి తగ్గించిన ఈ లెక్కల మీద ఆధారపడి నివేదిస్తే రేపు ఈ డెడికేటెడ్ కమిషన్ లెక్కలు కూడా రిపోర్ట్ కూడా కొట్టువేయబడుతుంది ఈ హైకోర్టులో. అంటే ఏమనుకుంటారు మీరు? మా జనాభా తగ్గిస్తారు, మీరు ఇచ్చిన 42% రిజర్వేషన్ ఇస్తామో ఇది చట్టం చేయరు. డెడికేటెడ్ కమిషన్ మేము వేసినాం కదా, ఆయన ఇచ్చిన దాన్ని కోర్టు చేశారు, మేమేం చేయాలని చెప్పి మొత్తం బీసీ రిజర్వేషన్లకే విఘాతం కలిగించేటటువంటి ఒక రహస్య ఎజెండాతో కుట్ర జరుగుతుందని చెప్పి మేము చాలా స్పష్టంగా మేము ఆరోపిస్తున్నాం. డెడికేటెడ్ కమిషన్ తన మైండ్ తాను అప్లై చేసి తన కోర్సులో తాను నిశ్చితంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వం లెక్కల మీద కమిషన్ ఎందుకు? రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అయిపోతుంది ఇక సుప్రీంకోర్టు నిబంధన ఎందుకు, త్రిబుల్ టెస్ట్ ఎందుకు, రాజ్యాంగ ధర్మాసనం గురించి మాట్లాడుకోవడం ఎందుకు? కాబట్టి ఇవాళ మీరు చేసేటటువంటి కుట్రలను మేము భగ్నం చేస్తాం. మీరు సర్వే జరిగేటప్పుడు కూడా ప్రశ్నావళిలో అన్ని లోపభూయిష్టంగా గాలి శ్రీనివాసరావు గారు కావచ్చు, మేము కావచ్చు, మేమందరం కూడా దాని మీద ఎక్కువ మాట్లాడలేదు. నేను పదే ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎవడన్నా చేసేస్తే చాలు, చేసేస్తే మంచిగుండు, ఈ సర్వే ఆగిపోతుంది అనేటువంటి పద్ధతులను చూసి తప్ప ఎన్ని విమర్శలు వచ్చినా ఆ ప్రశ్నావళిని మీరు రెక్టిఫై చేసి వివరాలు ప్రజలందరూ కూడా నిమగ్నమై దాంట్లో పాల్గొనేటటువంటి విధంగా మీరు చేయలేకపోయారు. కారణం ఏంటంటే మీకు కుట్రున్నది కూడా కేసు వేయాలి, సర్వే కావాలి. ఇవాళ సర్వే అయిన తర్వాత 16 లక్షల మంది పాల్గొనలేదు అంటారు. ఎందుకు పాల్గొనలేదు అంటే ఆయన ప్రశ్నలు అడిగారు. మరి నేను అడుగుతున్నాను, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీ ఆస్తుల వివరాలను ప్రకటించారా? ఆనాడు 2014లో సభాపతి కుటుంబ సర్వే జరిగినప్పుడు అట్టగోలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆనాడు ఎమ్మెల్యే గారు, వారి ఆస్తులు ప్రకటించేవారు కదా, మీ ఆస్తులు ప్రకటించినవా? ఈ వ్యక్తిగత వివరాలు ఎవరిస్తాడా? మెడ మీద తలకాయనోడు ఎవరు ఇస్తాడా చెప్పి నువ్వే నేను అన్నావు కదా శ్రీ రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ ఇస్తున్నారు, అంతకన్నా ఎక్కువ వివరాలు కావాలని చెప్పి నువ్వు అడిగావు. అందువల్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే పదే నేను చెప్తా ఉన్నట్టు, మేమందరం చెప్తా ఉన్నట్టుగా మీరు సుప్రీంకోర్టును సాకుగా అనుభవించాల్సిన అవసరం ఏం లేదు. మీరు ముందు బిల్లు పెట్టండి, బిల్లును 2 సభలు ఆమోదింపజేయండి, చట్టం తీసుకురండి, చట్టాన్ని అమలులోకి తీసుకుపోండి. ఎవడు కొట్టేస్తున్నప్పుడు మనం చూద్దాం. లేదా మీకు నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, మీకు ధర్మంగా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మీకుంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నాం, మళ్ళీ 100% రీసర్వే చేసి ఆ గణాంకాలను పట్టుకొని సుప్రీంకోర్టు దగ్గరికి పోయి లార్జర్ బెంచ్ అడగండి, వాదనలు వినిపించండి, 42% రిజర్వేషన్ తీసుకురండి. అది కదా మీ నిజాయితీ. కోర్టు ఒప్పుకోదు, వాడు ఒప్పుకోడు, వీడు ఒప్పుకోడు, ఏమి ఎందుకు ఒప్పుకోరు? నీ దగ్గర పరిమాణాత్మక సమాచారం కనుక ఉంటే అందరూ ఒప్పుకుంటారు. నీ లోపల నిజాయితీ ఉంటే, నువ్వు ధర్మంగా ఒప్పుకోతే ఎవడైనా ఒప్పుకుంటాడు. నీ లోపల రహస్యమైనటువంటి కుట్రలు, రహస్యమైన ఎజెండా, బీసీలను అడగొక్కాలనేటువంటి కుట్ర ఉంటే ఎవడు ఒప్పుకోడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. నేను ఇంతటితో ఈ ఉద్యమాన్ని ఆపము. ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, ఎక్కడికక్కడ బీసీలంతా కదులుతున్నారు. కథన పేరు తొక్కి సమర శంకారం పూరించడానికి సిద్ధపడుతున్నాం. మీరు మమ్మల్ని ఆశామాషిగా తీసుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఒకటే మీకు మాట్లాడుతూ ఉన్నాం, నీ కనుక సెంట్రల్ గవర్నమెంట్ తో మంచి సంబంధాలు ఉంటే 243 D6 లో రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు కదా, రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం ఇతర సామాజిక వర్గాలకేమో జనాభా ప్రకారం ఏమన్నారు, చాలా మంచిది, వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ బీసీల విషయంలో ఆయా రాష్ట్రాలు తెలిసినటువంటి జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడానికి 243 D6 లో రాజ్యాంగ సవరణ చేసి బీసీల పక్షాన నిలవడం చెప్పి కేంద్రం మీద మీరు న్యాయ పోరాటం చేయండి, ధర్మ పోరాటం చేయండి, పార్లమెంట్ లో అడగమనండి మన ఎంపీలందరినీ. ఏది చేయరు, ఉన్న మా జనాభాను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రాజ్యాంగ పరంగా, ధర్మ పరంగా జనాభాను తగ్గించేస్తున్నారు. రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులు ఇవ్వడం లేదు. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఘనంగా ప్రకటించి అధికారంలోకి వచ్చి ఇవాళ బీసీలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిన్న మేము హరిత ప్లాజాలో జరిగినటువంటి మీ లెక్కలను చింపి చెత్తపట్లో భావిస్తాం. ఇది అపోహన సంఘాలు కాదు, ధర్మబద్ధమైన సంఘాలు. జాతి కోసం కట్టుబడి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులను మేము అప్పనంగా అధికారంలోకి రావాలని చెప్పి అర్థం చాచి ఒక భీకరమైన పరిస్థితులు సృష్టించినటువంటి వాళ్ళని కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, మరొక మాట చెప్తా ఉన్నాం. ఇంతమంది జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు చాలా మంచి మాట చెప్పింది. దామోదర్ రాజనరసింహ ఎంత కట్టుబడి
దాన్ని అంత సాధిస్తే, వర్గీకరణ సాధిస్తే మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. చాలా సంతోషపడ్డాం ఆ వర్గీకరణను చూసి, ఆ కార్యాచరణను చూసి. ఇవాళ బీసీ మంత్రులు ఏం చేస్తున్నారండి? జాతి కోసం తెగించి పోరాడుతున్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారికి మాట్లాడే హక్కు లేదు, నాకు హక్కు లేదు. ఈ వడ్లపల్లి కృష్ణమోహను, జస్టిస్ ఈశ్వరయ్య గారు వీళ్ళు సర్వేలో పాల్గొనలేదు, వాళ్ళు మాట్లాడే హక్కు లేదని గౌరవనీయులైనట్టు పొన్నం ప్రభాకర్ గారు అంటారు. ఇది మన వాళ్ళ గొప్పతనం. నేను సర్వే చేయించుకుని ఆయన లోపల నేనేం చేయలేదు. ఈశ్వరయ్య గారి దగ్గర ఎవరు రాలేదు, ఎదురు చూసి ఎవరైనా సర్వే చేస్తున్నాను. ఈ సర్వే పక్క పెట్టబోయా ఒక యాక్టింగ్ చీఫ్ జస్టిస్, ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ, జాతి కోసం పనిచేస్తున్నటువంటి ఈశ్వరయ్య గారి మీద విలేకరుల సమావేశం పెట్టి ఆయన సర్వే మీద మాట్లాడే అధికారాలు లేదని చెప్పి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు. ఇది మన బీసీ మంత్రుల యొక్క ఘనకార్యం. మహేష్ కుమార్ గారు మీరేం చేస్తున్నారు? పిసిసి అధ్యక్షుడు మావోడైందని చెప్పి సంతోషం పడ్డాం, జబ్బాలు తెలుసుకున్నాం. కానీ మీరు చివరికి ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఏం చెప్తారు అంటున్నారు. ఇది కాదు కదా. అక్కడ వాళ్ళంతా ఏకమై ఖబర్దార్ అని చెప్పి స్పెషల్ సెషన్ పెట్టించుకుంటుంటే కనీసం ఒక బిల్లు కూడా తయారు చేయకుండా ఏదో స్టేట్మెంట్ ఇచ్చి దీనికి రూడు బసవన్న అని చెప్పి తలవత్తులో మంచుకున్నాడ, లేకపోతే ఏమని పడతామన్నా కట్టుకోలేదు తింటున్నాడు టీఆర్ఎస్ బీజేపీ ఇబ్బంది పడతామని. కాబట్టి నిరంకుశమైనటువంటి వైఖరి మార్చుకోవాలి. రేపు మేమందరం కలిసి కూర్చొని యుద్ధ పేరుకి సంబంధించినటువంటి, ఉద్యమ పేరుకి సంబంధించినటువంటి కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం. ఎంతవరకైనా తెగించి బీసీల కోసం పోరాటం చేయడానికే మేమందరం కలిసినాం. మేము మొదటి నుండి ఉద్యమకారులమే, అనేకమైనటువంటి పదవులు చేసినప్పటికీ బీసీలకు సేవ చేయడంలోనే జీవితం ధన్యమైనటువంటి ఒక సంకల్పంతో వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి. నీ 42% గెలిపిస్తావో నువ్వు చెప్పు, పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేస్తావో చెప్పు, న్యాయపరమైనటువంటి సమస్యను ఎట్లా అధిగమిస్తావో చెప్పు. ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణకు రావాలి. కానీ ఏదో 4-5 లెక్కలు చెప్పి దీన్ని సపోర్ట్ చేయండి, సపోర్ట్ కొట్టడైనటువంటి వైఖరిని ప్రభుత్వం మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 42% రిజర్వేషన్ సిద్ధపడకపోతే మరో కథన రంగాన్ని, మరో సమర పేరుని ముగించేలా ఇక్కడ ఉన్నటువంటి బీసీ జాతులను, బీసీ సంఘాలంతా కూడా ఆ 42% రిజర్వేషన్ సాధించడానికి పోరాటాన్ని సిద్ధం చేయబోతున్నాం అనే విషయాన్ని నేను హెచ్చరిక చేస్తూ వైఖరి మార్చుకోవాలని చెప్పి కూడా మనం చేస్తాము. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అన్న తాడూరు శ్రీనివాస్ గారిని ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది విజ్ఞప్తి. థ్యాంక్ యూ జాజా సీన్ అన్న గోపాలన్న కృష్ణమోహన్ బీసీ సంక్షేమ సంఘం. ఈరోజు ఈ రాష్ట్రంలో మరో ధర్మ పోరాటానికి అంకురార్పణ చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మెజారిటీ ప్రజల యొక్క మన్ననను పొంది అధికారంలోకి వచ్చి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట మాయమాటలు చెప్పి ఓట్లేసుకొని సీటు వచ్చిన తర్వాత ఈరోజు ఈ వర్గాల ప్రజల్ని మోసం చేసే కుట్రకు తెరలేపున్నారు. ఎస్, మీ డిఎన్ఏ మాకు తెలుసు, కానీ ఒక అవకాశం ఇచ్చి చూద్దామనే విధంగా ప్రజలు మీకు ఇచ్చారు. మీ డిఎన్ఏ ఆనాటి నెహ్రూ బాగా కాలెక్టర్ కమిషన్ కానీ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కానీ బీసీ ఓబీసీల పట్ల, రిజర్వేషన్ పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అవన్నీ కూడా ఆ డిఎన్ఏ తెలుసు. కానీ నువ్వు వాళ్ళ చుట్టకే వెళ్తావని మాత్రం రేవంత్ రెడ్డి గారిని అనుకోలేదు. తెలంగాణలో పుట్టినావు కదా, తెలంగాణలో పుట్టిన నీ గ్రామంలో ఓబీసీలతో కలిసిమెలిసి పెరిగినవేమో, ఆ సాగరంలో బట్టలు ఉతికించుకున్నవేమో, ఆ మంగళాన్ని డెలివరీ చేస్తే పుట్టినవేమో, ఆ కుమ్మరోళ్ళు కుండలు ఇస్తే పుట్టినవేమో, ఆ ఒట్రాన్ని ఇచ్చే సౌకర్యం పెట్టుకున్నవేమో, ఆ ఒట్రాన్ని ఆ హౌస్ వాళ్ళు మంగళసూత్రం ఇస్తే నువ్వు పెళ్లి చేసుకున్నావేమో, ఆ దేవుళ్ళని మొక్కవు కానీ నా ఒడ్డరన్న శక్తి చెక్తే చేసినవేమో. ఇవాళ అవన్నీ కూడా కులాల పట్ల నీకు అవగాహన ఉందనుకున్నాను. అనేక కులాల అవగాహనని పక్కకు పెట్టి నేను గ్రామంకి వెళ్ళి వచ్చినా, నేను అచ్చంపేటకి వెళ్ళి వచ్చినా, ఈరోజు నువ్వే తెలంగాణ బిడ్డ, వాళ్ళకంటే నెహ్రూ కుటుంబానికి తెలియకపోవచ్చు. వాళ్ళు నోట్లతోని ఛాయ్ పెట్టుకొని తాగిన కావచ్చు ఆ కుటుంబం, ఆ పార్టీకి ఉండొచ్చు. కానీ
ఈ రోజు నువ్వు తెలంగాణ బిడ్డవు కదా, ఆనాడు తెలంగాణలో నీ పాత్ర తెలుసు. ఈ రోజు ఓబీసీల పట్ల నీ వైఖరి కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తా ఉంది. నేను ఒకటే తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు నీ చట్టాల పట్ల అవగాహన లేకపోతే, మా దగ్గర జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, వకీలం ఉన్నాం, గతంలో కమిషన్ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సుదీర్ఘ ఈ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి జాజల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మేమంతా ఉన్నాం. చట్టాల పట్ల మీకు ఒక డ్రాఫ్ట్ చేసి ఇవ్వండి, ఏ రకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చో మీకు సునాయాసంగా చెప్పే మార్గం చేస్తామంటున్నాం. మీరు పిలిస్తే వచ్చి మీకు సలహాలు ఇస్తామంటున్నాం. అయినా కండకావరమా అహంకారమా? ఏం ప్రదర్శించాలనుకుంటున్నాం? ఇవాళ శ్రమజీవుల యొక్క పోరాటాన్ని ఈ గడ్డ మీద చూద్దాం అనుకుంటున్నావా? మరో పోరాటాన్ని తీసుకొచ్చి ఇవాళ ఓబీసీ బిడ్డల్ని మళ్ళీ ఏ రకంగా చంపుదామని చూస్తున్నారా? ఆనాడు తెలంగాణ పోరాటంలో పొట్టలు పెట్టుకుంది నీ కాంగ్రెసే. ఆనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి కాల్స్తే చచ్చిపోయింది, ఆనాడు కూడా బిడ్డలు బీసీలే. మలిదశ ఉద్యమంలో మీరు ప్రభుత్వం రావడానికి, గతంలో 10 ఏళ్ళు వారు ప్రభుత్వంలో రావడానికి, నేడు నువ్వు ప్రభుత్వంలో రావడానికి నా ప్రొఫెసర్ జయశంకర్ నుంచి శ్రీకాంతాచారి దాకా ఆత్మత్యాగాలు చేస్తేనే ఇవాళ సీట్లలో గుర్తున్నారు. ఇవాళ మా విషయం వచ్చేసరికి అసెంబ్లీలో కాఫీ బ్రేక్ అంత టైం ఇయ్యరా? ఇంత పెద్ద ఓబీసీ సబ్జెక్ట్ కి అసెంబ్లీ సెషన్ లో మీరు కాఫీ తాగేంత బ్రేక్ సమయం కూడా ఇయ్యరా? ఒక హోటల్ కంటే మెనూ చదివే లోపలనే, ఆ మెనూలో ఏమేమి ఉన్నాయో తెలుసుకునేంత లోపలనే నువ్వు హోటల్ పని చేసుకొని పోయినట్టుగా నువ్వు ఈ అసెంబ్లీని మూసుకొని వెళ్ళిపోతావా? నువ్వు ఓబీసీల పట్ల ఇంత మెజార్టీ నిర్ణయం పట్ల చరిత్రలో నా జీవితం ధన్యమైపోయింది. నేను ఒక పేజీ రాసుకుంటే ఇలా ఓబీసీలు దళితుల గురించి నేను చేసినటువంటి బిల్లుల గురించి రాసుకుంటా అని చెప్తావు. నువ్వు ఇచ్చింది నిన్న ఎవరికి తెలియదు. ఇవాళ నిన్న ఇచ్చినటువంటిది నేను తీర్మానమా చట్టమా? ఆ రోజే అన్నాం కదా అందరము. ఆ మేఘాల మీద ఆ రోజు 26 జీవో తెస్తే దాన్ని తీసి మళ్ళా 18 జీవోతో ప్రణాళిక సంఘం అంటావు. ఆ తర్వాత మా బీసీ ముద్దు బిడ్డలు కోర్టుకు పోతే ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ అంటావు. ఆ డెడికేటెడ్ కమిషన్ కి ప్రచారం ఉండదు, పేపర్ ప్రకటన ఉండదు. మీ ఫోటోలు పెట్టి మిగతా అన్ని మెట్రో పిల్లల మీద కనిపిస్తాయి, కానీ బీసీ జనగణన మీద ఎక్కడ కనిపించదు. ఈ రోజు ఓబీసీల యొక్క జనగణనలో స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దుట్టుకుంటే ఆ కాగితాలు ఇవాళ నీ సమోసాలు కట్టుకోవడానికి కూడా పనికిరావు కదా. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, తస్మాత్ జాగ్రత్త. పక్కనే ఉన్నది తమిళనాడు బోర్డర్లో ఏ రకంగా ఈ చట్టాలను చేయవచ్చో మేము చెప్పినాం. ఈ రోజు కూడా రాష్ట్రపతికి తీర్మానం చేసి నువ్వు పంపించమంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయినావు. ఇవాళ నువ్వు చేసినటువంటి గణంలో ఒక కరోనా వస్తే కూడా అందరికి వస్తుంది ఆ కరోనా, కానీ ఇవాళ ఓసీల జాబితా పెరగడము, ఓబీసీలు ఎస్సీల జాబితా జనగణన తగ్గడం. ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్టం ఉన్న పరిపాలనలో మీరు రాజులాగా వివరిస్తే పడి ఉంటాం అనుకుంటున్నామా? లేకపోతే మీ 2 పార్టీలు ఆ కుటుంబాన్ని మీరు తిట్టుకొని, మీరు ఆయన తిట్టుకొని ఓబీసీలను నాగం చేద్దాం అనుకుంటున్నారా? అసెంబ్లీ మీ తాత జాగిరా, శాసన మండలి మీ తాత జాగిరా, మీ కుటుంబాల పల్లకిలు మోసేటటువంటి గోయమా? అందుకే తెలంగాణలో మరొక ఉద్యమం బయలుదేరింది గ్రామ గ్రామాన. ఇవాళ మా లెక్కలు పెట్టడం కాదు, మీ లెక్కలు ప్రతి గ్రామంలో మా కుల సంఘాలు ఇవాళ లేచి కూర్చున్నాయి. ప్రతి గ్రామంలో మా లెక్కలు మేమే పెట్టుకుంటా ఉన్నాం, మీ లెక్కలు కూడా మేమే పెడతాం. ప్రతి గ్రామ పొలిమేరలలో ఫ్లెక్సీల మీద ఏ కులం వారు ఎంతున్నారో ప్రతి గ్రామంలో మేము చాటింపేస్తాం. ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామానికి పోరాటాన్ని నిర్మాణం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ధర్మ పోరాటం తెలంగాణ ఈ దేశం అంతా అంటుకుంటుంది. మీరు అనుకోవచ్చు, ఆ రోజు తెలంగాణ రాష్ట్ర పోరాటం తెలంగాణకే పరిమితమైంది, ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైందని. కానీ ఇవాళ ఓబీసీల యొక్క పోరాటం తెలంగాణలో అంటుకుంటే రేపు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అంటుకుంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఓబీసీలు దేశం అంటున్నారు, ఎక్కడైనా ఈ దేశంలో ఓబీసీలు ఉంటారు. కాబట్టి ఇవాళ దేశంలో మీ లెక్కల్లో మా లెక్కల్లో తేల్చి మీ రాహుల్ గాంధీ గారు ఈ రాజ్యాంగం అనే పుస్తకం పట్టుకొని తిరిగేటటువంటి దాని గురించి ఇవాళ మేము బయట పెడతాం. ఆ పుస్తకం చదువుకుంటే జేబులో ఒక రాజ్యాంగ పుస్తకం పెట్టుకొని పోవాల్సిన అవసరమే లేదు. ఆ రాజ్యాంగాన్ని ఒకసారి రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్ లో 90% ప్రతి రాష్ట్రంలో ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిపితే ఉంటారని ఆయన మాట్లాడతారు. ఆయన వారసుడిగా నువ్వు
ఇవాళ మన లెక్కలేమో 46% తీసుకో. ఎక్కడైనా మత ప్రాతిపదికన కలిపి నువ్వు లెక్కిస్తే రేపు కోర్టులలో చెబుతాయా? గతంలోనే కదా సుప్రీంకోర్టు కానీ ఇలా అనేక హైకోర్టు కానీ తీర్పిచ్చింది మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పింది కదా. గతంలో కూడా తెలంగాణ అసెంబ్లీలో ఆ రకంగా కమెంట్ చేసి పంపితే ఆ బిల్లుని ఎంత పంపినాం కదా. మీరు జనాభా లెక్క చేయమన్నాం కానీ ఇవాళ ఎవరు బీసీలు ఎవరు కాదు అనేది ఈ రకంగా లెక్కలు చేయడం ఏంది? మైనార్టీల లెక్కలు ప్రతి కులము యొక్క ప్రతి మానవుని యొక్క లెక్కలు తీసి మీరు చెయ్యమంటే ఈరోజు మైనార్టీల లెక్కలు దీన్ని క్లబ్ చేసి చూపిస్తావా? నువ్వు మాయా మత్స్యంలో యొక్క నాటకాలు అసెంబ్లీలో చేస్తావా? ఇవాళ అందుకే మేము ఈ రాష్ట్ర అసెంబ్లీని కూడా ప్రజాస్వామ్యంలో ఇది ఓబీసీల అసెంబ్లీయే కాదని చెప్తా ఉన్నాం. ఈ అసెంబ్లీ మీ రెండు కులాల యొక్క కులసంఘ భవనం అని చెప్తా ఉన్నాం. మీరు కొట్లాడుకుంటున్నారు కదా ప్రతిపక్ష పార్టీ అని చెప్పి ప్రభుత్వం అని చెప్పి మీరిద్దరు ఏదైతే జగన్నాథం అసెంబ్లీలో తీస్తా ఉన్నారో నువ్వు వాళ్ళని తింటా వాళ్ళు నిన్ను తింటా మీ నాటకాన్ని తెరదించే రోజులు ఓబీసీలు తీసుకున్నారు. ఆ అసెంబ్లీ మీ యొక్క రెండు కులాల కులసంఘ భవనం ప్రజాస్వామ్యంలోని అసెంబ్లీ కాదు. కాబట్టి రేపు రాబోయే కాలంలో మేము ప్రజా అసెంబ్లీకే పోతాం, ప్రజలు ఉన్నటువంటి గ్రామాలకు పోతాం, ఈ ఉద్యమాన్ని చైతన్యం చేస్తాం. ఈ అగ్ని గుండంలో మీరు కాలిపోయే రోజులు రాకముందే మేల్కొనండి అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీనారాయణ గారు. సమయం లేదు కాబట్టి మిగతా పాల్గొన్న పేరు చెప్పి ఒకసారి మీడియా మిత్రుడు నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఒక మాట్లాడారు, అది నేను ఇంతకుముందు గుర్తు చేయలేదు. ఫిబ్రవరి 4 తెలంగాణ సోషల్ జస్టిస్ డే అట. ఈయనలాంటి రాత్రి పోయి చంపి పొద్దుగా పోయి సంతాపం చెప్పి దండేసారు. బీసీలకు అన్యాయం చేసి బీసీ కులాల లెక్క తగ్గించి అసెంబ్లీలో తీర్మానం చేయకుండా అసెంబ్లీలో చట్టం చేయకుండా కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి చేయకుండా అబద్ధాలు చెప్పి మన పార్టీ పరంగా ఇస్తారని చెప్పి ఇన్ని మోసాలు చేస్తూ ఇంత ద్రోహం చేస్తూ ఇంత బీసీలను నమ్మించి గుర్తుకు వస్తూ పైగా నా జీవితంలో నా ఇన్ని సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఆత్మసంతృప్తిని ఇచ్చింది. ఎందుకు ఆత్మసంతృప్తి ఇచ్చిందంటే బీసీలు 60% ఉండేవాళ్ళు బరాబర్ వాళ్ళకు కోసి వాళ్ళని 22 లక్షల మందిని సమాధి చేసి 46% తగ్గించింది కాబట్టి ఆత్మసంతృప్తి వచ్చింది. ఆయన పెంచినందుకు రాలే. ఆ 46% చేసేసినందుకే ఆయన రాజకీయ జీవితంలో మేము ఎందుకంటే 7 ఉన్నాయి 60% ఉన్నోళ్ళు రాజకీయ అధికారం కావాలి, ఈ 60% ఉన్నోడు 5% ఏంటని మేము అనుకుంటున్నాం. అరే 60% ఎట్లుంటారు బిడ్డ గుడగైనా చేసి మీకు ప్రోగ్రాం వస్తా మిమ్మల్ని రాజకీయంగా సమాధానం చేస్తా మీ లెక్కలు చేసి గాడి చేసి గాయ చేసి గడబడి చేసి మీ లెక్కలు తగ్గించి మిమ్మల్ని 46% చేసి అవమానించి మిమ్మల్ని 20% చేస్తా అప్పుడు నా ఆత్మ సంతృప్తి చెందుతుందని చెప్పి రేవంత్ రెడ్డి మాసంగా మాట్లాడి ఇప్పుడు నిన్న తెలంగాణ సోషల్ జస్టిస్ డే అట. తెలంగాణ సోషల్ జస్టిస్ డే కాదు, 100% తెలంగాణ సోషల్ ఇంజస్టిస్ డే. అది బీసీల విద్రోహ దినం, బీసీల మోసం చేసేటువంటి దినం, బీసీలను దగా చేసినటువంటి దినం, ఎన్ని పదాలు ఉన్నాయో బీసీలను డోకా చేసిన దినం ఇవాళ ఈ ఫిబ్రవరి 4 భావిస్తున్నాం. కాబట్టి సమయం లేదు, ఓటర్ సమయం కూడా అయిపోయింది కాబట్టి అనేదా భావించు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల ప్రింట్ మీడియా మిత్రులు దయచేసి నోట్ చేసుకోవాలి. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అన్న కుందారం గెలిచారు గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పుల్కచర్ల శ్రీనివాస్ గుజరాత్ ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమరావు, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మా, అదేవిధంగా బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నగేష్, అదేవిధంగా బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మణిమంజరి, అదేవిధంగా కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్న ఐలి వెంకన్న గౌడ్, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూదాని సదానందం, బీసీ యూనివర్సిటీ విద్యార్థి ఇన్ఛార్జ్ జాజుల లింగంగౌడ్, అదేవిధంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈవిఎస్ శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పానిగంటి విజయ్, నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షుడు బాలచంద్రుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి అత్యవసరంగా ఒక గంట ముందే చెప్పిన మా బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాదేశి రాజేందర్ గంగపుత్ర వారు ఉన్నారు. దయచేసి వారి పేరు కూడా నోట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి అతి తక్కువ సమయంలోనే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చినటువంటి గౌరవ పాత్రికేయ సోదరులు, ప్రింట్ మీడియా మిత్రులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బీసీ ఉద్యమానికి మీ సంపూర్ణ సహాయ సహకారాలు అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమగ్ర